ఎవ్రీవన్, నేను మీ విష్ణుప్రియాని. ఈ రోజు నేను మీ ముందుకి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుందామా అని చెప్పేసి చూపిద్దామని వచ్చాను. మనం ఇంట్లో ఏం లేనప్పుడు సింపుల్ గా చేసుకోవచ్చండి ఇది. దానికోసం అయితే నేను ఫస్ట్ 3 ఎగ్స్ ని ఇలా బౌల్లో తీసుకున్నాను, ఇలా కలిపేసి మీకు చితక్కొట్టేసి. బికాజ్ ఇలా చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. అండ్ తర్వాత ఆనియన్స్ ఒక కప్పు తీసుకున్నాను, టమాటో అండ్ అలాగే చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలా టేస్ట్ కోసం, అలాగే జీలకర్ర తీసుకున్నాను. జీలకర్ర దేనికి అంటే అండి మనకి అరుగుదల కోసం తీసుకున్నాను. ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని దానిలోకి ఆయిల్ తీసుకుందాం అండి. ఆయిల్ అనేది ఎక్కువ తీసుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది. సో అనేది మనం పగలగొట్టుకుని ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం ఇలా మనకి ఇలా వచ్చిన తర్వాత దాన్ని కొంచెం మనం స్ప్లిట్ చేసేసుకొని ఇలా చేసుకుంటే మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం చేసుకునే రెసిపీలోకి. ఇప్పుడు మనం ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని గోల్డెన్ కలర్ లో వచ్చింది కదండి, ఇది తీసేసుకుని మనం ఒక ప్లేట్ లోకి పెట్టుకుంటే మనకనేది తీసేసి పక్కన పెట్టుకుందాము. మళ్ళీ కడాయిలోకి కొంచెం ఆయిల్ ని పోసుకుని మనం కడాయిలోకి ఇలా ఆయిల్ తీసుకుని ఆయిల్లోకి మనం తీసుకున్న ముందుగా జీలకర్రని కొంచెం వేసుకుందామండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా తీసుకుందాం మనం. అలాగే మనం నెక్స్ట్ ఆనియన్స్ ని తీసుకుందాం, కట్ చేసుకున్న ఆనియన్స్ ని. పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని తీసుకుని దీంట్లో వేసేసుకుందామండి. ఇలా బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత కొంచెం మనకి దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాని కొంచెం వేసుకుందామండి. వేసుకుని దాన్ని కూడా ఇలా మనకి అంటకుండా మాడంటూ మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా టమాటాస్ కూడా కొంచెం మగ్గాక మనం ఇందాక ఆల్రెడీ నూనెలో వేయించుకున్న ఎగ్ ని ఇలా దీనిలో కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం నీట్ గా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి మనం కొంచెం వచ్చేసండి పసుపు వేసుకుందాం. పసుపు అనేది మనకి యాంటీబయాటిక్ లా పనిచేస్తుంది కదా. అండ్ అలాగే దాంట్లో కొంచెం సాల్ట్ రుచికి తగ్గట్టు, అలాగే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుని నీట్ గా తిప్పేసుకోవాలండి. అలాగే దీంట్లో ఇంకొంచెం అయితే టేస్ట్ కోసం మనం గరం మసాలా కూడా వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది మనకి. ఈ మొత్తం వేసేసుకుని ఇలా నీట్ గా తిప్పేసుకోవాలండి. మనం మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఇలా దగ్గర పడిన తర్వాత ముందుగా మనం ఉడిపించుకుని పక్కన పెట్టుకున్న రైస్ ని దీనిలో కలిపేసుకోవాలండి. మొత్తం ఇలా నీట్ గా కలిపేసుకుని దీంట్లో వేసేసుకుని ఇలా నీట్ గా ఉండలు లేకుండా మనం నీట్ గా దీన్ని ఇలా కలిపేసుకోవాలి. మొత్తం మనం ఇలా నీట్ గా ఉండలు లేకుండా మొత్తం ఇలా కలిపేసుకున్నాక మనకి దీనిలోకండి కొంచెం తీసుకున్న కొత్తిమీరని ఇలా గార్నిష్ చేసుకుంటే మనకి వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. చూసారు కదండి, మనం రెడీ చేసుకున్న వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్. దీంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకుని తింటే టేస్ట్ అనేది అదిరిపోతుంది. అండ్ మీకు నచ్చినట్టయితే ఇది మీరు ట్రై చేసి కామెంట్ లో ఎలా ఉందో